హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. ఎస్, యూకేలో నెల్లూరు పిల్ల ఈరోజు హోమ్ టూర్ అన్నమాట. యూకేలో ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, ఈ బ్యారియర్ అనేది ఉంటుంది కదా. సో అది రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో అందరికీ ఉంటుంది ఆ డౌట్. సో రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి చూస్తాను డే టు డే ఏం జరుగుతుంది ఏంటి నాతోటి అన్నీ. సో ఇది హోమ్ టూర్. ఈరోజు నేను ఉండేది షఫీల్లో. ఈ కోవెంట్రీ, ఐ థింక్ కోవెంట్రీ హోమ్ టూర్ చేయలేదు అనుకుంటున్నా. సో కోవెంట్రీ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి 5 months అవుతుంది. షఫీల్ సిటీ, ఇది స్టీల్ సిటీ. సో మార్నింగ్ ఇలా ఉంటుంది అనమాట నా రొటీన్. మార్నింగ్ లేవగానే కిందకి వెళ్ళిపోయి కాఫీ తెచ్చుకుంటాను. కింద అనమాట కిచెన్స్ అన్ని. యూకేలో ఎలా అంటే హౌసెస్ కింద అంతా కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, మొత్తం అంతా డైనింగ్ ఏరియా మొత్తం కింద ఉంటుంది. బెడ్రూమ్, ప్రైవేట్ రూమ్స్ అన్ని పైన ఉంటాయి అనమాట. సింగిల్ స్టైర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. నేను పెడుతున్న వీడియోస్లో మీరు చూస్తున్నట్టయితే హౌసెస్ చాలా సింపుల్గా ఉంటాయి. అస్సలు హై టవర్స్ అలా ఎక్కువ లైక్ బిల్డింగ్స్ అలా ఉండవు అనమాట యూకేలో. ఇది చెప్పాను కదా, ఇదన్నమాట. చిన్న స్టెప్సే, ఎక్కువ స్టెప్స్ కూడా లేదు. అక్కడ మిర్రర్ ఉంటుంది, అటు సైడ్ ఒక రూమ్, అటు సైడ్ ఒక రూమ్ అనమాట. కిందకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో కింద ఉంటాయి కిచెన్స్ అన్నీ. కిచెన్ మొత్తం, హాల్ అంతా కింద ఉంటుంది. కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇది 3 bed హౌస్. సో కింద ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, బాత్ ఉంటుంది. పైన 2 rooms ఉంటాయి అనమాట. సో మేము ఉండడానికి 3 bed అయినా కూడా మేము ఉండేది మాత్రం ఒక ఫ్యామిలీ అండ్ నేను అంతే. ఒక హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు, చిన్న పిల్లలు అండ్ నేను అంతే. ఇక్కడ ఒక టీవీ ఉంది. సో టీవీ కూడా ఎక్కువ నేను అసలు కిందకి వెళ్ళాను, హాల్లో ఏం యూజ్ చేయను అనమాట. ఓన్లీ కిచెన్ అంతే. ఎక్కువ టైం ఉండదు కదా మనకి, తెలిసిందే కదా యూకే వెరీ బిజీ వాళ్ళు ఉంటాము. ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ ఉన్నది. సో క్వైట్ ఆపోజిట్ మాకు పేజ్ హాల్ అనమాట. బ్యూటిఫుల్ హౌసెస్ చూసారా. నేను చెప్పాను కదా హైట్స్ ఏమి ఉండవు, జస్ట్ కిందంతా కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా అలాంటివి పెట్టుకుంటారు. పైన మాత్రమే ప్రైవేట్ రూమ్స్ పెట్టుకుంటారు అంతే, ఇంకేం ఉండదు. సో అది పేజ్ హాల్ కూడా నాకు క్వైట్ ఆపోజిట్ పేజ్ హాల్ ఏరియా అనమాట. ఇది షఫీల్డ్లో జస్ట్ అనమాట అంతే. చూసారా ఎంత పెద్దదో, పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది. ఎన్ని స్టవ్స్ ఉన్నాయో చూడండి, 4, 5, 6, 7 అన్నీ మేము అసలు యూజ్ చేయము. తను మేబీ 1 యూజ్ చేస్తే నేను 1 అంతే. చిన్నది 1, పెద్దది 1 యూజ్ చేస్తాం అంతే. సో చాలా మంది ఇక్కడ ఈ ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో నాకైతే అసలు అంత పీపుల్ మంచిగా అనిపించరు. కానీ వీళ్ళు బాగుంది. ఎమ్యూనిటీస్ అన్ని కామన్. మైక్రోవేవెన్, కింద హాబ్, గ్రిల్, స్టవ్ అది చూసాం కదా. అండ్ కంప్లీట్ వుడ్ వర్క్ అనమాట మొత్తం. ఫ్రిడ్జ్, బయటకు వెళ్ళడం అలా అంతా ఏమి ఉండదు. హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు. ఈ వీడియోలో వాళ్ళ బాబుని కూడా చూపిస్తాను. సో ఇవన్నీ తెలిసిందే కదా. యూకేలో కంపల్సరీ వుడ్ వర్క్ అనేది కిచెన్స్లో కంపల్సరీ ఉంటుంది. సో ఇవి మొత్తం అలా పెట్టేసుకుంటాం. అది ఎంట్రన్స్ దగ్గరే ఇది వాష్రూమ్, చిన్న వాష్రూమ్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఒక మిర్రర్, ఒక సింక్, ఇంతే. ఇది టబ్, బాత్ టబ్. ఇక్కడంతా బాత్ టబ్సే ఉంటాయి మొత్తం. ఆల్మోస్ట్ 50% ఉంటాయి, 50-50 ఉంటాయి బాత్ టబ్స్ అండ్ షవర్ రూమ్స్. షవర్స్ వచ్చేసి ఎన్సూట్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ నా టీ మరుగుతుంది అనమాట. మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ పడకపోతే మైండ్ అసలు పని చేయట్లేదు ఈ మధ్య. నాకేమంత అలవాటు లేదు, కానీ ఈ వర్క్ బిజీ లైఫ్లో మార్నింగ్ లేవగానే కాఫీ కానీ టీ కానీ అనమాట. సో ఇలా పైకి రావాలి. నేను ఇప్పుడే షాపింగ్ నుంచి వస్తున్నాను అనమాట. షాపింగ్ నుంచి ఒక 19 pounds వదిలించుకొని, 19 pounds అంటే 1900 మనకి, 1900, ఆల్మోస్ట్ 2000. అక్కడ ఏమి ఉండవు మళ్ళీ. సో అంత ఎక్స్పెన్సివ్ అండి కంట్రీ యూకే. సో చెప్పాను కదా 2 rooms. అలా పైకి వచ్చేస్తే అటొక రూము, ఇటొక రూమ్ అనమాట. ఇది నా రూము. అవన్నీ బిన్కి వెళ్ళిపోవాలన్నమాట. తెలిసిందే కదా, బాటిల్స్ అన్నీ ఒక బిన్. ఇక్కడంతా జనరల్ వేస్ట్ అంతా ఒక బిన్ అనమాట. 2 bedroomకి అదే అనమాట. అబ్బాయి వాళ్ళతోనే నేను ఉండేది. తన నేమ్ జావియాన్. క్యూట్గా ఉంటారు 2 పిల్లలు. సో మంచి వాళ్ళు. సో
తన నేమ్ జావియాన్ అనమాట. పక్కనే స్కూల్ అనమాట. ఇప్పుడు నేను కింద రూమ్లో వ్యూ చూపించాను కదా విండో దగ్గర, అక్కడే వాళ్ళ స్కూల్ కూడా క్వైట్ ఆపోజిట్ అనమాట. వీళ్ళు కూడా నాలాగే అనమాట. చెప్పాను కదా ఎక్కువ ఏం హడావిడి అలాంటిది ఏం ఉండదు. సో నేను జస్ట్ వాళ్ళ రూమ్ అలా చూపించేశాను. ఏముండదు, 2 బెడ్స్ అనమాట. హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు. యాక్చువల్గా అలా ఉండకూడదు ఇక్కడ రూల్. చిన్నపిల్లలకి కూడా ఎవరి రూమ్ వాళ్ళకు ఉండాలి. సో ఇది 3 బెడ్. ఇన్ కేస్ నేను వెకేట్ చేస్తే ఆ చిన్నపిల్లలతో వాళ్ళు ఇంకా రూమ్లో ఈ ఇంట్లో ఉండొచ్చు. మంచిగా సెట్ చేసుకున్నారు వాళ్ళు కూడా. సో ఇది ఆ రూమ్ అనమాట, నా రూము. ఎక్కువ ఏం హడావిడి ఏమి ఉండదు. జస్ట్ 5 months అవుతుంది నేను వచ్చి. ఎక్కువ నేనేం పెట్టుకోను, థింగ్స్ ఏమి ఎక్కువ పెట్టుకోను అనమాట. ఎందుకంటే జాబ్స్ బేస్ చేసుకొని మూవ్ అవ్వాలంటే మళ్ళీ కష్టం కదా. సో అందుకని ఇది నా విండో వ్యూ. సమ్మర్ టైమ్, సో నేను విండో ఎక్కువ ఓపెన్ చేయను. యూజువల్గా కూడా ఎక్కువ ఓపెన్ చేయను, ఎందుకంటే ఎందుకో గాలి అది నా క్వైట్ బాగానే ఉంటుంది. లైక్ బాక్స్ రూమ్ లాగా కాకుండా ఇది కొంచెం ఎక్కువ స్పేసే ఉంటుంది. సో బాగుంది. సో నేను ఎప్పుడో అవసరమైతే విండో ఓపెన్ చేస్తానన్నమాట, అంతే. అండ్ ఈ టిన్స్ చూసి భయపడద్దు. సో నేను వచ్చి 5 months అవుతుంది ఈ రూమ్కి. 5 months నుంచి తాగిన టిన్స్ అవి, హార్డ్లీ 10 కూడా లేవు. అండ్ పడే బుద్ధి కాదు నాకు. హీటర్ కూడా వర్కింగ్ గుడ్ కండిషన్ అనమాట. సో ఇది విండో వ్యూ. దిస్ ఈజ్ మై హోమ్ టూర్ అనమాట. సో నా హోమ్ టూర్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో, అండ్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.